సో వరంగల్ కరీంనగర్ లో అసలు పరిస్థితి ఎట్లా ఉంది? సో అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు, శ్రీనివాస్ తో మాట్లాడదాం. శ్రీనివాస్, సో మున్సిపల్ ఎన్నికల వాతావరణం ఒక రకంగా చూస్తే మిగిలినటువంటి 7 కార్పొరేషన్ల కంటే కూడా కొంత కరీంనగర్ లో వేడి పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వతహాగానే బండి సంజయ్ తన మాటల స్టైల్ కూడా వేరే రకంగా ఉంటుంది, ప్రత్యర్థి పార్టీల పైన తీవ్రంగా విరుచుకుపడతారు. మరోవైపు పొన్నం ప్రభాకర్, సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి, అలానే దుద్దిల్ల శ్రీధరబాబు కూడా ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. సో మరోవైపు ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు కూడా ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. సో అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంది, ప్రచారం ఎట్లా సాగింది, పార్టీలకు ఉన్నటువంటి అంచనాలు ఏంటి? సో నవీన్, మొత్తంగా వివిధ ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన అగ్రనేతలంతా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 మున్సిపాలిటీలు, 2 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం మనం కరీంనగర్ పార్లమెంటు పరిధిలో తీసుకుంటే 6 మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 6 మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్లో వాస్తవానికి బండి సంజయ్ బీజేపీ తరఫున వన్ మ్యాన్ షో చేశారు. ఈ 6 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్స్ను తలపించేలా ప్రచారం చేశారు. కార్నర్ మీటింగ్స్, రోడ్ షోలతో హోరెత్తించిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపించింది. తన పర్యటనలో మొత్తం బీఆర్ఎస్ను, కాంగ్రెస్ను తీవ్రమైన విమర్శలు చేస్తూ, ముఖ్యంగా ఈసారి ఎంఐఎం కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రచారానికి రావడంతో ఎంఐఎం పైన కూడా చాలా హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. సో ఈ 6 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి వార్డులో కూడా తానే అభ్యర్థి అనేలా బండి సంజయ్ అయితే వన్ మ్యాన్ షో చేశారు. ఎందుకో ఈసారి కరీంనగర్ బీఆర్ఎస్కు గతంలో కంచుకోట ఉండేది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కరీంనగర్లో పూర్తిగా బీఆర్ఎస్ అయితే డీలా పడిందని చెప్పొచ్చు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా పెద్దగా సిరిసిల్ల, హుజురాబాద్ మినహా మిగతా ఎక్కడ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ కారణంగానే కావచ్చు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ చాలా కీలకమని తెలిసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఉన్నప్పటికీ కూడా సిరిసిల్లలో ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల అంటే కేటీఆర్ కరీంనగర్ జిల్లా పరిధిలోనే ఉన్నప్పటికీ కరీంనగర్ వైపు రాలేదు. కేవలం సిరిసిల్ల, వేములవాడలో ప్రచారం నిర్వహించి ఆయన వెళ్ళిపోయారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఏ మున్సిపాలిటీకి కూడా అటు కనీసం హరీష్ రావో లేదా కేటీఆర్తోనో రోడ్ షోలు ఉంటాయని బీఆర్ఎస్ నాయకత్వం భావించినా అలాంటి పరిస్థితి అయితే ఎక్కడ కనిపించలేదు. ఇక ప్రచారం చివరిలో 2 రోజులు మాత్రం మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మాత్రం కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహించారు. సో ఎక్కువగా ప్రధానంగా కొన్ని ముఖ్యమైన మున్సిపాలిటీలో ఒకటి జగిత్యాల కూడా ఉంది. అక్కడ కాంట్రవర్సీ మనం చూస్తున్నాం. అటు జీవన్ రెడ్డికి, ఇటు సంజయ్ కుమార్ కూడా ఆ మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపు, తమ అనుచరుల గెలుపు అనేది చాలా కీలకంగా అయితే మారిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మంత్రులు, ప్రధాన పార్టీల అగ్రనేతలంతా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఉండటంతో మున్సిపల్ ఎన్నికలు చాలా రసవత్తరకరంగా మారాయి. రిజల్ట్స్ పైన చాలా ఉత్కంఠ అయితే నెలకొంది. నవీన్, సో మొత్తం మీద అది వరంగల్లో పరిస్థితి. ఇక దక్షిణ తెలంగాణలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది. సో దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉంది. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరుగుతున్నాయి. అలానే కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతా కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలానే బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, సో పూర్తిగా ఎన్నికల ప్రచారంలో వాళ్ళంతా కూడా నిమగ్నమయ్యారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో సో ఇటు డీకే అరుణ, సో మాజీ బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ ఎంపీ, సో డీకే అరుణ కూడా ఖచ్చితంగా ఈసారి మహబూబ్ నగర్ ని ఇటు కాషాయమయం చేస్తామని చెప్తోంది. సో ఓవరాల్ గా ఇది తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. 116 మున్సిపాలిటీలకు, సో 7 కార్పొరేషన్లకు ఎల్లుండి ఎన్నికలు జరగబోతున్నాయి. సో 13వ తారీఖున ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. సో మొత్తం మీద మరొక వారం 10 రోజుల పాటు తెలంగాణలో ఇటు ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా సో రాజకీయ వాతావరణం మరింతగా వేడెక్కేటువంటి